పాత్రికేయులకు నమస్కారం. గడిచిన 10 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ సంస్థల నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలపైన ఒక చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజానీకమంతా ఈ చర్చను ఆసక్తికరంగా చూస్తూ ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల నిర్మాణంలో, విద్యుత్ సంస్థల నిర్వహణలో, విద్యుత్ కొనుగోలులో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 10 సంవత్సరాల్లో 2 దఫాలుగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందనేటువంటిది సత్యం. అసెంబ్లీలో వైట్ పేపర్ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు స్పష్టంగా ప్రజలకు వివరించారు. ఈ వివరిస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి చర్చలో ఇన్వాల్వ్ అయినటువంటి, చర్చలో ప్రతిపక్ష పార్టీ నుంచి చర్చలో పార్టిసిపేట్ అయినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఇవన్నీ చట్టబద్ధంగా సక్రమంగానే జరిగినాయి, దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని అసెంబ్లీ సాక్షిగా జగదీష్ రెడ్డి డిమాండ్ చేసింది. జగదీష్ రెడ్డి చేసినటువంటి డిమాండ్, జగదీష్ రెడ్డి కోరుకున్నటువంటి పద్ధతుల్లో జగదీష్ రెడ్డి కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలి, తన నిజాయితీ పరుడుగానే ఉండాలని చెప్పేసి భావించి మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ సభ్యుడు కోరుకున్నటువంటి విధంగా మాకు ఏం అభ్యంతరం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ప్రభుత్వం ఆదేశిస్తుందని చెప్పారు. దాన్ని స్వాగతిస్తున్నానని కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు సాక్షిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు నరసింహారెడ్డి గారి కమిషన్ని నియమించిన తర్వాత వీళ్ళ డొంక తిరుగుడు, వీళ్ళ తప్పించుకునే ఎస్కేపిజం ఒక్కొక్కటిగా బయటపడతాం. నేను జగదీష్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న ఇస్తా ఉన్నా. జగదీష్ రెడ్డి గారు, మీరు కడిగిన ముత్యమే అయితే, మీరు నీతిమంతులే అయితే, మీరు నీతివంతమైన పద్ధతుల్లో ఛత్తీస్గఢ్తోని విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకొని ఉంటే ఆ ఒప్పంద పత్రాలని తీసుకుపోయి నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇవ్వటానికి మీకు జరుగుతున్న ఇబ్బంది ఏందో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మంత్రి గారు కమిషన్కు పంపించారు. ఆ 12 పేజీలలో ఈ 8 పేజీల్లో ఉండేటువంటి సత్యం ఏదో మీరు నరసింహారెడ్డి కమిషన్ ముందు నేరుగా హాజరయ్యి ఎందుకు రికార్డ్ చేయించలేకపోతుర్రో, ఎందుకు దొంగ తిరుగుడు మార్గాన్ని ఎన్నుకుంటుర్రో, ఇది ప్రజలకు స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. దీనికి తోడుగా నరసింహారెడ్డి కమిషను కొన్ని విషయాల్ని పేపర్కి లీక్ చేసిందని, అందుకే మేము హాజరు కావట్లేమని చెప్పేసి ఇంకొక అబద్ధాన్ని మీరు పదే ప్రచారం చేస్తారు. నరసింహారెడ్డి కమిషన్ పేపర్కి లీక్ చేస్తే నువ్వు లాయరు కదా, నీకు లా తెలుసు కదా, నీకు కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్లో నువ్వు LLBలో బాగా అవపోషణ పట్టినటువంటి ఒక పెద్ద లాయర్, ఒక పెద్ద అడ్వకేట్వే కదా, నువ్వు పోయి కమిషన్ విధి విధానాలకు సంబంధించినటువంటి స్టడీ చేసిపోయి నీ విధి విధానాల్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నావు, పేపర్లో గీ లీకులు నువ్వు చేసినవు, ఆ పేపర్లో వచ్చినటువంటి వార్తలు తీసుకొని పోయి ఆయన ముఖం ముందే చెప్పి ఆయన తప్పును అక్కడ ఎందుకు ఎండగట్టలేకపోతున్నావు అంటే, ఈరోజు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని, నిండు అసెంబ్లీని
తప్పుదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నము నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా సూర్యాపేట వెంటనే నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డిని ఒక ధర్మభిక్షాన్ని చూసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి గడ్డకు నువ్వు మచ్చడిస్తున్నావని చెప్పేసి సూర్యాపేట ప్రాంత ప్రజలు సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక పని చేస్తున్నావు. దీన్ని నువ్వు మానుకోవాలి. విచారణ కమిషన్కు నువ్వు సహకరించి నీ యొక్క శుద్ధపూసతనాన్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి తోడుగా ఈరోజు మనం వార్తలలో చూసినాం భద్రాద్రి పవర్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదం. ఆ ప్రమాదంలో 270 మెగావాట్ల విద్యుత్తు ఈరోజు నష్టం వాటిల్లింది. 150 నుంచి 300 కోట్ల వరకు ఇలా భద్రాద్రి ప్లాంట్లో జరిగినటువంటి నష్టం మూలంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 150 నుంచి 300 కోట్ల వరకు ఇలా నష్టం వాటిల్లింది. ఆ నష్టం అంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజల మీద పడే భారం. 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏమి నష్టం జరుగుతుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.